చాలా సాఫ్ట్గా సెమీ గ్రేవీతో యమ్మీగా టమాటా వంకాయ కూర వచ్చిందండి. ఈ కూర రైస్, చపాతీ, పూరి, రోటీ, బగారా వీటన్నిటికీ బాగుంటుందండి. భలే రుచిగా ఉంటుంది. మరి నేను ఎలా ప్రిపేర్ చేశానో మీకు కూడా చూపిస్తానండి. హాయ్ అండి, ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చానండి. యమ్మీగా సాఫ్ట్గా సెమీ గ్రేవీతో టమాటా వంకాయ కూరని ప్రిపేర్ చేస్తున్నానండి. మరి వీటికి ఏమేమి కావాలో చూద్దాము. నేను ఇక్కడ వంకాయని కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేశాను. 4 మీడియం సైజు ఎర్ర టమాటాలను తీసుకొని కట్ చేసి పెట్టుకున్నానండి. పసుపు, ఒక మీడియం సైజు ఉల్లిపాయను తీసుకొని సన్నగా తరిగి పెట్టాను. 6 పచ్చిమిర్చిని తీసుకొని చీలికలు చేసి పెట్టానండి. ఉప్పు, జీలకర్ర, ఆవాలు, ధనియాలు, కారము, హోల్ గరం మసాలా, వాటితో పాటు సాజీరా, నువ్వులు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, వీటితో పాటు నూనె, ఇవన్నీ కూరకి కావలసినవండి. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకోవాలండి. ఈ కూరకి కావాల్సిన మసాలాను ప్రిపేర్ చేద్దాము. 1 కప్పు వరకు ధనియాలు, హోల్ గరం మసాలా, సాజీరా వేసి మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేయాలండి. మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకుంటేనే కూరకి టేస్ట్ అనేది వస్తుందండి. ఇలా ఫ్రై అయిన తర్వాత నువ్వులు కూడా వేసి చిటపట అనే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని చల్లార్చుకొని పొడి చేయాలి. నేను ఇక్కడ కూరను కుక్కర్లో వండుతున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో 3 గంటల వరకు నూనెను పొయ్యాలండి. వంకాయ కూర కదా, నూనె కొంచెం ఎక్కువే పడుతుంది కాబట్టి నేను 3 గంటల వరకు నూనెను పోసాను. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కరివేపాకు వేసి మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేయాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఎర్రగా వేగాలి. ఇలా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఎర్రటి టమాటాలను తీసుకోవాలండి. ఎందుకంటే మనకి గ్రేవీ చిక్కగా వస్తుంది. అందుకని ఎర్రటి టమాటాలను తీసుకొని అందులో పసుపు కూడా వేసి మొత్తము కలిసే విధంగా కలుపుకొని మగ్గించుకోవాలండి. టమాటా ముక్కలు సాఫ్ట్గా అవ్వాలి. ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు అవి కూడా వేసి ఇందులో ధనియాల పొడిని వేయాలండి. ఈ ధనియాల పొడి మనం ముందుగా ప్రిపేర్ చేసాం కదండి పొడి, మసాలా పొడి, ఆ ధనియాల పొడిని వేయాలండి. ఆ తర్వాత ఉప్పు కూడా వేసి ఈ మసాలా అంతా ఈ టమాటా ముక్కలకి, వంకాయ ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకొని పుదీనా వేసి 2 నుంచి 3 నిమిషాలు మగ్గించుకోవాలండి. ఇలా మగ్గిన తర్వాత కారం కూడా వేసి మొత్తం కలిసే విధంగా కలుపుకొని మరో 2 నిమిషాలు మగ్గించుకోవాలండి. వంకాయ ముక్కలు మగ్గిపోయాయండి. ఈ విధంగా మగ్గాలి. ఇప్పుడు ఇందులో 1/2 గ్లాసు వాటరు పోయాలి. కుక్కర్లో వండుతున్నాం కాబట్టి వాటర్ కొంచెమే పడుతుంది. ఒకవేళ గిన్నెలో కానీ కళాయిలో కానీ వండితే మాత్రం కొంచెం ఎక్కువే పడుతుందండి. ఇలా కలిపిన తర్వాత ఇందులో కొత్తిమీర కూడా వేస్తే ఈ కొత్తిమీర యొక్క ఫ్లేవరు వంకాయ ముక్కలకి, టమాటా ముక్కలకి పడుతుంది కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా మొత్తం కలిపిన తర్వాత కుక్కర్ యొక్క మూత పెట్టి 2 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. కుక్కర్ యొక్క విజిల్ మొత్తం పోయిందండి. ఇప్పుడు మూత తీసేద్దాము. చూడండి, యమ్మీగా సాఫ్ట్గా సెమీ గ్రేవీతో టమాటా వంకాయ కూర రెడీ అయ్యిందండి. చాలా సాఫ్ట్గా వచ్చింది. ఈ వంకాయలో ఐరన్, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. చాలామంది ఇష్టంగా తింటారండి కూర. లాస్ట్ కొత్తిమీర చల్లుకొని స్టవ్ బంద్ చేద్దామండి. ఈ కూర అన్నంలోకి, చపాతీలోకి చాలా బాగుంటుందండి. ఓకే, థ్యాంక్ యూ.